హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ఎప్పుడు బయటనే తింటూ ఉంటాము. వాళ్ళు అసలు ఏం యూస్ చేస్తారో, ఎలాంటి సాసెస్ యూస్ చేస్తారో కూడా తెలియదు. అస్సలు హైజీనిక్గా ఉండదు. ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా మంచూరియా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి సాసెస్ లేకుండా ఓన్లీ టమాటో కెచప్ యూస్ చేసి మంచూరియా అయితే పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇందులో వెజిటేబుల్స్ యూజ్ చేస్తాం కాబట్టి అవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక స్మాల్ సైజు లేదంటే మీడియం సైజు క్యాబేజీ తీసుకుని నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా సన్నగా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. లేదు అంటే మనము తురుముకోవచ్చు. అలానే క్యారెట్ తురుము కొంచెం ఒక క్యారెట్ తీసుకుని దాన్ని కూడా తురుముకుని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పౌడర్, 4-5 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అయితే చాలా గట్టిగా ఉండాలి. అవసరమైతే ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇంకా తడిగా ఉంది పిండి, రౌండ్గా రావట్లేదు, బాల్ చేసుకోవడానికి రావట్లేదు అంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అన్నా లేదంటే మైదా పిండి అన్నా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాల్ లాగా వచ్చేలాగా బాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని ఆ తర్వాత మనమైతే దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మీడియం సైజులో ఉండేలాగా చేసుకోవాలి. మరి పెద్ద సైజ్ అయితే వేగడానికి ఇబ్బంది అయిపోతుంది. లోపల పచ్చిగా ఉండిపోతుంది, బయట మాత్రం తొందరగా ఫ్రై అయిపోయి క్రిస్పీ లాగా అయిపోతుంది. సో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక్కొక్క బాల్ అయితే ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అయితే మరి ఓవర్ హీట్ చేసుకోకూడదు. మీడియం హీట్ ఉన్నప్పుడు ఒక్కొక్క మంచూరియన్ బాల్ అయితే దీంట్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఒక్కటేసారి వేసేయకుండా ఈ విధంగా కొంచెం కొంచెం స్పేస్ ఇస్తూ ఒక్కొక్కటి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే మనం గరిటె పెట్టేసి వీటిని అయితే ఫ్రై చేయకూడదు. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా మనము ప్యాన్ అయితే షేక్ చేసుకుంటూ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ షేడ్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనము సాస్ ప్రిపేర్ చేసుకుందాం. సాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన టమాటా కెచప్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కెచప్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం అదర్ సాసెస్ ఏం యూజ్ చేయం కాబట్టి. నెక్స్ట్ ఇందులోనే ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సాస్ అయితే కొంచెం థిక్కినెస్ రావడం కోసం అయితే కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకొని 1 కప్ ఆఫ్ వాటర్లో అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని లమ్స్ ఏం లేకుండా ఈ సాస్లో యాడ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ సాస్ని బాగా మరిగించుకోవాలి. ఈ సాస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద మాత్రమే బాగా టాస్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులోనే కొంచెం చాట్ మసాలా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. సో అది కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్నైతే ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని ఆ సాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచూరియన్ బాల్స్ బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్గా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ అయిన మంచూరియన్ బాల్స్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.